హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే నేను మీకు బిస్కెట్ పిజ్జా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చూద్దాం. ఎనీ సాల్టెడ్ బిస్కెట్స్ తీసుకోవచ్చు. నేను మ్యారీగోల్డ్తో చేస్తున్నాను పిజ్జా. 1/4 కప్ ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్, ఫైన్లీ చాప్డ్ గ్రీన్ క్యాప్సికమ్, చాలా చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. ఇది గ్రేటెడ్ పన్నీర్ 1/2 కప్. పన్నీర్ లైక్ చేయని వాళ్ళు బాయిల్డ్ స్వీట్ కార్న్ యూస్ చేయొచ్చు. పిజ్జా సాస్, ఇది అవైలబుల్లో లేదు అంటే యూ కెన్ యూజ్ రెగ్యులర్ టమాటో సాస్. గ్రేటెడ్ చీజ్ 1/2 కప్. ఫస్ట్ పిజ్జా సాస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం చీజ్ వేస్తున్నాను. నౌ ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్, గ్రేటెడ్ పన్నీర్ ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. వెజ్ వాళ్ళు పన్నీర్ అండ్ మష్రూమ్స్ కూడా వేసుకోవచ్చు ఇందులో కావాలంటే, బట్ ఏంటంటే అది మనం ఫ్రై చేసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత క్యాప్సికమ్ పీసెస్ని వేస్తున్నాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ స్ప్రింకిల్ పెప్పర్ అండ్ సాల్ట్ టాప్లో వేస్తే బాగుంటుంది. ఫైనల్లీ టాపింగ్ విత్ చీజ్. ప్యాన్ని 5 minutes మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేయాలి. జస్ట్ నేను ఫ్యూ డ్రాప్స్ ఆయిల్ వేసాను ఇందులో. బిఫోర్గా అరేంజ్ చేసుకున్న బిస్కెట్స్ని ఇందులో పెట్టేసుకొని లిడ్ పెట్టి 5 minutes కుక్ చేద్దాం. చీజ్ మెల్ట్ అయ్యి అండ్ బిస్కెట్ కలర్ కూడా చేంజ్ అవుతుంది, అంతవరకు మనం కుక్ చేసుకోవాలి. ఇది ఇట్స్ డన్. చీజ్ మెల్ట్ అయింది, సో స్టవ్ ఆఫ్ చేసేయచ్చు.